ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీస్ విలేజ్ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్నైల్లో చూసారు కదా ఫ్రెండ్స్, 2 days అయిపోతుంది బ్యాలెన్స్ అయిపోయి. బ్యాలెన్స్ అంటే ఆయన అస్సలు బ్యాలెన్స్ చేస్తాడు, మస్తు బతిలాడించుకుంటానన్నమాట. 2 days అవుతుంది. సో ఈరోజు ఎట్లయినా సరే కంపల్సరీ మా ఆయనతోటి బ్యాలెన్స్ అయితే వేయించుకోవాలని చెప్పి ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఎట్లయినా సరే తిట్టినా సరే ఏం చేసినా సరే బ్యాలెన్స్ అయితే వేయించుకోవాలి. ఇంకొకటి మెయిన్ బ్యాలెన్స్ ఇస్తాడట, కాకపోతే డాటా బ్యాలెన్స్ వేయడట. ఎందుకంటే ఈ వీడియోలు తీసుకుంటా ఉన్నా కదా, సో అందుకని చెప్పేసి మెయిన్ బ్యాలెన్స్ అయితే ఎత్తాను, డాటా బ్యాలెన్స్ వేయ అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు మొత్తం బ్యాలెన్స్ అయితే 3 monthsకి వేసేటోడు. ఒక్కసారి వేస్తే 3 months వరకు. ఇప్పుడు కూడా అట్లనే ఎంచుకుందామని అనుకుంటున్నా. ఈ వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి. మరి బ్యాలెన్స్ వేస్తాడా వేయడా అని చెప్పి, నేను స్టిచ్చింగ్ చేసిన డబ్బులు మా ఆయనకి ఇస్తలేనని చెప్పి ఆ డబ్బులతో ఎంచుకో అని చెప్పి అంటున్నాను అనమాట. ఎట్లయినా నేను మా ఆయనతోటే బ్యాలెన్స్ వేసుకోవాలని చెప్పి నేను కూడా వేసుకోవట్లేదు, ఆయన నా దగ్గర కూడా లేవు అన్నమాట. సో వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది, తప్పకుండా వీడియో మొత్తం చూడండి. ఎట్లయినా సరే మా ఆయనతోటి ఇవాళ బ్యాలెన్స్ అయితే ఎంచుకుందాం. వీడియో మొత్తం మిస్ చేయండి. ఇంకెన్ని ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోయాం పదండి. హలో ఫ్రెండ్స్, చూడండి మా ఆయన అయితే వచ్చిండు, రెస్ట్ తీసుకుంటాను. నేనైతే వదిలిస్తాను బ్యాలెన్స్ వెయ్యి అని చెప్పి. ఎత్తలేడు ఫ్రెండ్స్, మీరైనా చెప్పండి, వెయ్యాలి కదా. ఆయన సెల్లులు వేసుకుంటాను, నాకు ఎత్తలేడు. ఎందుకు ఎత్తలేవు చెప్పు. ఇంటికాడ దానికి బ్యాలెన్స్ అంతట అంటే ఇంటికాడ ఉంటే ఏమద్దా ఫ్రెండ్స్. చూసారు కదా, ఇంటికాడ ఉంటానని బ్యాలెన్స్ వేయడట. మా ఆయనలో ఒక్కటే పదం నచ్చదు నాకు. మా ఆయన మాట్లాడే పదాలలో ఒక్క పదం నచ్చదు నాకు, ఇంటికాడ ఉంటాను. ఇంటికాడ ఉండకపోతే ఎటుపోతారు ఫ్రెండ్స్, మరి అర్థం కాదు. చెప్పు మరి, ఇంటికాడ ఉండకపోతే ఎట్టుకోవాలని నువ్వే చెప్పు. అబ్బా ఇంగ్లీష్ మస్తు మాట్లాడతాను. నేనోటి మాట్లాడుతుంటా, ఏనోటి మాట్లాడతాను. ఇంటికాడ ఉండకపోతే జాబ్ చేయండి మరి. మరి బ్యాలెన్స్ ఎట్లా వస్తాయి? నువ్వు ఎత్తలేవు ఏమన్నట్టు ఇంటికాడ ఉంటావు. బ్యాలెన్స్ ఎందుకంటే ఫోన్ ఎవరికి వేసుకోవాలి బ్యాలెన్స్. మళ్ళీ అడిగినాం అనుకో, సాయంత్రం ఎప్పటికీ నాకు డాటా కావాలి. చూసారు కదా, బ్యాలెన్స్ వేయమంటే అస్సలు ఎత్తాడు. ఏమంటే నువ్వు ఇంటికి అంటాను అదేంది ఇదేందని మీరు చూసారు కదా. ఇప్పుడు ఆయన సెల్ ఇట్లు చూస్తాడు, మంచిగా వండుకొని రెస్ట్ తీసుకుంటా అని చెప్పి సెల్ చూస్తాడు. సెల్ అట ఫోన్ చేసుకోవాలంటే మా ఆయన మొబైల్ తీసుకొని సాయంత్రం 5 గంటల దాకా ఉంచుకొని మళ్ళీ ఆయన తాళ్ళ పోయేటప్పుడు ఇవ్వన్నట. గంతే ఇక నాకైతే ఇవ్వడట. నేను ఒకవేళ ఎక్కడ బ్యాలెన్స్ చేసుకుంటాను అని చెప్పి పుసుకున్నా. ఇప్పుడు కొత్తగా మా ఆయన ఒకటి ఏంటిది లాక్ పెట్టుకున్నాడు సెల్లుకు. ఇదివరకు లాక్ లేకుండే, ఇప్పటికి లాక్ పెట్టుకున్నాడు అన్నమాట. లాకు మా పిల్లలకు కూడా ఇట్లా 5 నిమిషాలు సెల్ ఇస్తలేడు ఫ్రెండ్స్. ఇక మూతికి ఇట్లా తాళ్ళు ఎక్కత్తాడు, ఇక సెల్ చూస్తాడు మంచిగా. సినిమాలు ఓల్డ్ సినిమాలు చూస్తాడు. నా సెల్లు పాపం వాళ్ళకు గతి, ఈ సెల్లే వాళ్ళకు గతి, ఈ సెల్లే నాకు గతి. చూసారు కదా, వాళ్ళు స్కూల్కి పోయి వచ్చి కొద్దిసేపు అట్లా చెరికాసేపు సెల్లు చూస్తాడు అన్నమాట. ఇప్పుడు ఇళ్ళనే బ్యాలెన్స్ లేకపోతే నిన్న పాపం ఇంట్లోకి బయటికి తిరుక్కుంటూనే ఉన్నాడు. ఈయన సెల్లే వేయలే. ఈయన సెల్లులు ఎక్కడ డాటా వైఫై ఆన్ చేసుకుంటామని చెప్పి 4-5 సినిమాలు ఒక్కసారి డౌన్లోడ్ చేసి పెడతాడు, పాత సినిమాలు. ఆ డాటా కాస్త అయిపోతుంది వాళ్ళు వచ్చే వరకు. నిన్న కూడా పాపం గట్లనే చూడలే వాళ్ళు. అందుకే వేయమంటే ఒకవేళ బ్యాలెన్స్ ఎత్తాడట, డాటా వేయడట. కానీ మనకు డాటానే కావాలి కదా వీడియోలు పెట్టడానికి, బ్యాలెన్స్ ఎందుకు డాటా. సప్పుడేక సంవత్సరానికి ఎంత? 3,500. సరే కాగితం రాసుకో. కాగితం రాసుకో. ఊక బతులాడైతాను ఫ్రెండ్స్. అందుకని చెప్పి ఒక్కసారి సంవత్సరానికి అంటానా. సంవత్సరానికి ఎంత కూడా ప్లానింగ్ తక్కువ ఉంటుందట. ఉంటుంది
ఇట్లా కాదు ఫ్రెండ్స్, ఇట్లా కాదు అస్సలు. ఇట్లా బ్యాలెన్స్ చేయడు, నేను కూడా వేసుకోను. నాకు ఒకవేళ బ్యాలెన్స్ అయిపోతాయి కదా ఇప్పుడు అంటే ఇన్కమింగ్ కాళ్ళు వస్తానే కానీ అవుట్ గోయింగ్ కాళ్ళు పోతలేవు. ఇన్కమింగ్ కాల్ డేట్ అయిపోయినాక అప్పుడే మా ఆయన ఎత్తాడు. ఎందుకంటే అర్జెంటుగా ఫోన్ చేయాలంటే అప్పుడు కలవదు కదా, అందుకే ఎత్తాడు. పోయినసారి కూడా అట్లనే వేసిండు. అందుకే ఇక వెయిట్ చేద్దాం అప్పటిదాకా. నాకు ఇంత అర్జెంట్ ఏం లేదు, బ్యాలెన్స్ అయిపోయినా కూడా ఏం చేయాలి. నాకు ఇప్పుడు అర్జెంట్ కాల్ చేసేది ఏమీ లేదు నీకు. ఎందుకు? నాకు బ్యాలెన్స్ అయిపోయినా కూడా నాది ఫోన్ కూడా పక్కకు పాడేసుడే. చూద్దాం. మా ఆయన కూడా బ్యాలెన్స్ అయిపోతే వేసుకోడట, చూద్దాం. వేసుకున్నాం అనుకో. ఫోన్ తోటి సంబంధమే లేదట, పొద్దుల్లా ఫోన్లోనే ఉంటాడు. నన్ను ఫోన్ చూడకని చెప్పాడు. ఎందుకు, నీకేమైంది? అబ్బా చిన్న పిల్లగాడికి సైట్ వస్తుందట. సినిమాలు ఒక 3 చూస్తాను, ఇంకా సైట్ వస్తుందట. మారు నాకి నీకి అని మాట్లాడు ఒకసారి. నాది నీది, నాకి నీకి అని మాట్లాడతాను. నాకి గురించి నీకు తెలియదా? మరి నా గురించి నీకు తెలియదా? నాకి ఇన్ని సంవత్సరాలు బట్టి చూస్తున్నావు, 10 years అవుతుంది. ఇంకా ఇప్పుడు అర్థం చేసుకుంటుంది నీది. నాకు నువ్వు నవ్వి చంపుతాను ఫ్రెండ్స్. బ్యాలెన్స్ ఏమంటే చూడండి, ఏవేమో అంటాను. నాది అయ్యే అంటే నవ్వి కడుపు ఉబ్బుతుంది, కానీ బ్యాలెన్స్ అయితే ఎత్తలేడు. అందుకే మా ఆయనతో మాట్లాడతాను. ఇక కటిఫ్ ఆమ్లెట్ ఏ అంటాను ఫ్రెండ్స్, అన్నం తినడానికి. నేను ఎందుకు ఎత్తాను, నాకు బ్యాలెన్స్ వేయండి, నేను ఆమ్లెట్ ఎందుకు ఎత్తా, ఇంట్లోనే ఉంటాను కదా ఖాళీగా అంటాను కదా. నువ్వు వేసుకో ఆమ్లెట్స్. నాకు ఏడన్నా తలగా పెట్టుకొచ్చిన అర్థం, ఈ నాకు కూడా ఏందో అర్థం అవుతలేదు నాకైతే. చూసారు కదా, ఈరోజు అయితే బ్యాలెన్స్ వేయలేదు ఫ్రెండ్స్. బ్యాలెన్స్ ఎత్తలేడు, ఇక వేయడు బ్యాలెన్స్. మన వల్ల అవుట్ గోయింగ్ కాళ్ళు అయిపోయినాయి కదా, ఇన్కమింగ్ కాళ్ళు అయిపోయేదాకా వెయిట్ చేద్దాం. అప్పటి వరకు ఎత్తడా వేయడా అనేది చూద్దాం. వేయకపోతే ఇక నేనే బలవంతంగా పండుకున్నప్పుడు తంబు పెట్టి తీసి వేసుకుంటా. అట్లయితే ఫస్ట్ టైం మా ఆయన సెల్లో నేనైతే బ్యాలెన్స్ వేసుకుంటున్నా. చూడండి, మా ఆయనని బతినాడు మా ఆయన వండుకున్నాక. చూసారు కదా, మా ఆయననైతే పడుకున్నాడు ఫ్రెండ్స్. ఇవరి దాకా వాదిచ్చి ఊర్రిచ్చి అన్నం తినకుండా వండుకున్నాడు. కొద్దిసేపు అయినాక 2 వరకు లేపుదాం అట్లా ఆమ్లెట్ వేసి. ఇప్పుడైతే తంబు అయితే పెడుతున్నా. చెయ్యి పడేసింది మన కోసమే నిద్రపోతే. ఇప్పుడైతే తంబు పెట్టి లాగ్ తీసి బ్యాలెన్స్ అయితే వేసుకుందాం. చూసినాక మళ్ళీ ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేది చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన పడుకున్నాక బ్యాలెన్స్ అయితే సక్సెస్ఫుల్గా వేసుకున్నా. లేచిన తర్వాత రియాక్షన్ ఎట్టుంటుందో తెలియదు. బ్యాలెన్స్ అయితే అయిపోయింది. చూడండి, మెసేజ్ కూడా వస్తానే బ్యాలెన్స్ వేసుకున్నట్టు. ఇప్పుడైతే బ్యాలెన్స్ అయితే వేసుకున్నా, కాకపోతే మా ఆయన రియాక్షన్ ఎట్టుంటుందో తెలియదు. ఫస్ట్ టైం మా ఆయన వేయకుండా బ్యాలెన్స్ అయితే నేను వేసుకున్నా. అది కూడా మా ఆయన సెల్లులోకి వెళ్ళి, అంటే ఎప్పటికీ రీఛార్జ్ చేసినాక అయిపోయినాక మెసేజ్ వస్తాయి కదా, అందులోకి వెళ్ళి రీఛార్జ్ చేసుకున్నాను అన్నమాట. సో ఎన్ని రోజులు చేసుకున్నా అనేది 1 నెలకే చేసుకున్నా. మళ్ళీ తిడతాడని, లేచినాక ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయి ఏమంటాడు అని చెప్పి చూపిస్తా. చూడండి, చూసారు కదా, మా ఆయన చూసిండన్నమాట బ్యాలెన్స్ వేసుకున్నామని. ఎంత వేసుకున్నా. నువ్వు ఎప్పటికి ఎత్తావు కదా, అట్లనే ఉన్నది. దాని మీద క్లిక్ చేసి రీఛార్జ్ చేసుకున్నా. నువ్వు ఏమంటే ఎత్తలేవు కదా అని. ఎంత కట్ అయింది? 251. 1 మంత్కి వేసినావా నువ్వు అప్పుడు? నాకు ఇప్పుడు కూడా 1 మంత్కే అయింది ఫ్రెండ్స్. మనము 1 ఇయర్కి వేసుకుందాం, 3 monthsకి వేసుకుందాం అనుకున్నాం. తెలియకుండా 1 మంత్కే వేసుకున్నా. మళ్ళీ బతిలాడాలి. ఎట్లా చూసినావు? మెసేజ్లో చూసినావా? మా పిల్లల స్కూల్ నుంచి అయితే మెసేజ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టినామని వచ్చిందా?
కట్టాలా ఎగ్జామ్స్ ఉన్నాయని. ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టాలని మెసేజ్ వచ్చినాయి. అవి ఓపెన్ చేస్తే బ్యాలెన్స్ కట్ అయినాయి కూడా అట్లా దొరికిన అన్నమాట. లేకపోతే దొరుకుతున్నాను కాకపోతే లేట్గా దొరుకుతున్నాయి వాళ్ళే కాకుండా. చూసారు కదా ఫైనల్గా మా ఆయనకైతే దొరికేసిన బ్యాలెన్స్ అయితే వచ్చినాయి. చూసారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఫన్నీగా మంచిగా ఉంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఆయన నొర్రిచ్చి వదిలిచ్చి బెదిరించి అయితే నేనైతే బ్యాలెన్స్ అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. ఇక మన వీడియోలు పెట్టుకోవచ్చు, డాటా బ్యాలెన్స్ కూడా వస్తుంది కదా. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.